రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టడంతో అసమ్మతి వైసీపీ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నెల 28న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటనకు రానున్న సందర్భంగా కాంగ్రెస్ లోని పలు చేరికలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏర్పాట్లలో నిమగ్నమైన పీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్తో మా అనంతపురం కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున జనమంతా కూడా కాంగ్రెస్ వైపు పార్టీ చూసేందుకు షర్మిలానే కారణమయ్యారా, లేదంటే దశాబ్దం తర్వాత ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడిన వాళ్ళంతా కూడా రావడానికి కారణమేంది? మరి 28 పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎవరెవరు అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ జిల్లాకు చెందిన వారు ఈ షర్మిలా పర్యటనలో పార్టీలో చేరబోతున్నారనేది కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలన్నింటినీ కూడా మనం వివరాలన్నింటినీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, షర్మిలా పర్యటన 28వ తారీఖు ఉండబోతోంది, అది ఎక్కడ ఉండబోతోంది? రెండోది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు చేరబోతున్నారు, పార్టీలకి చాలామంది నేతలు కూడా వస్తున్నారు అంటున్నారు. ఏంటి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఇంతగా కనిపించడానికి, ఇంత పెద్ద ఎత్తున ఇది కనిపించడానికి? 10 సంవత్సరాల కాలమే కాదు, రాజశేఖర రెడ్డి గారి కూతురు కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడము, దాంతోపాటుగా ప్రజల్లో కూడా ఈ రోజున్న అనేక అస్తవ్యస్తమైన విధానాల పట్ల కొద్దిగా విసిగునడం, సో ప్రజల యొక్క మద్దతుని అట్లాగే వాళ్ళ యొక్క దృష్టిని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, షర్మిల వైపు మీద చూపించే పరిస్థితి ఒకటి ఉంది. సో 28వ తారీఖు వారు వస్తూ ఉన్నారు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తూ ఉన్నారు. సో ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. బహుశా ఎక్కువ బాగా లలిత కళా పరిషత్లో ఒక అంతర్గత సమావేశం ఏర్పాటు చేస్తే మిగతా అంశాలు ఉంటాయి. జస్ట్ ఏదంటే ఇది ఎలక్షన్ ఇమ్మీడియట్గా పిసిసి బాధ్యతలు తీసుకున్నాక అన్ని జిల్లాలని సందర్శించే కార్యక్రమం. సో బాగా జరుగుతుంది. బహుశా అనుకోవడం ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ మంది జనాలు వస్తారు అనుకుంటా ఉన్నాం. అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే ఐ కెనాట్ రివీల్ ఆల్ దోస్ అని నేను చెప్పలేను బయటికి కూడా. ఆఖరికి ఆ రోజున ఎట్లాగో వాళ్ళు జాయిన్ చేస్తా. సో ఇంకా వాళ్ళు కొద్దిమంది వెనక ముందు ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా. బట్ లెట్ ఇట్స్ కమ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ అవర్ లీడర్స్. సార్, ఇప్పటికే ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులో ఉంది, వైసీపీ కూడా అధికార పక్షం బలంగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో వైసీపీకి అంటే మన షర్మిలా గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ త్రిముఖ పోటీలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది సార్? అంటే గతానికి ఇప్పటికీ ఎట్లా ఉంటుంది సార్ రాజకీయంగా ఎన్నికల్లో? గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది అనుకుంటా ఉన్నా నేను. ఇప్పటికి కూడా ఆశాహుల సంఖ్య పెరిగింది, ఆఖరికి సీట్లు అడిగే వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. అట్లాగే పార్టీలో చేరుతామనే వాళ్ళ సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెద్దల పేర్లని చెప్పలేను, ఇప్పుడు చెప్పలేను, కానీ పెరిగింది. సో గతం కంటే ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. సార్, ఇప్పుడు అనేక మంది సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అయినారు, కొంతమంది స్తబ్దతగా ఉన్నారు, కొంతమంది ఏ పార్టీలకి పోక అంటే భవిష్యత్తు రాజకీయాలను ఎట్లా చేయాలనే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ తిరిగి చేరుకోవడానికి కానీ, లేదంటే రాబోయే ఎన్నికల నాటికి అంటే మరో 29 ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ కానీ ఆలోచన కానీ ఏమైనా ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా మళ్ళీ ఒకవైపు చేరుతున్నారు అనుకోవచ్చు అసలు? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ ప్రయాణంలో ఎన్నికలు అధికారం అనేది ఒక భాగం. కానీ రాజకీయాల్లో ప్రజల పట్ల ఉన్న విశ్వాసం, అట్లాగే రాజకీయ తత్వచింతన అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. కాంగ్రెస్ పార్టీ తన దాని శైలిలో అది పోతూ ఉంది. అట్లాగే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ వైపు రావడం ప్రయత్నం చేస్తూ ఉన్నారని అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. బట్ ఇంకా పూర్తి స్థాయిలో మెటీరియల్స్ మన కన్న ముందు లేదు. కానీ బట్ ఎన్నడూ లేని విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విషయాన్ని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు. కనుక ఇవన్నిటినీ నిజంగా మంచి పరిణామంగానే భావిస్తూ ఉన్నాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ సాకే శైలజానాథ్ తిరిగి సింగనమల నుంచి పోటీ చేయబోతున్నారా? పోటీ చేయాలని అనుకుంటున్నాను, కానీ పార్టీ నిర్ణయం అది. ఒకవేళ పార్టీ ఇంకో బాధ్యత ఇస్తే చేయగలిగింది లేదు, ఏం లేదు. బట్ చేయాలన్నదే, ఎందుకంటే ప్రజలున్నారు, అట్లాగే సింగనమల నియోజకవర్గంలో ప్రజలు నన్ను అభిమానిస్తూ ఉన్నారు, నన్నంటే ఆనాటి పరిపాలన అభిమానిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఉంది, కానీ ఫైనల్గా పార్టీ యొక్క డెసిషన్ ఉంటుంది. ఇది పరిస్థితి. ఏదైతే గతంలో ఎంత పార్టీకి దూరమైన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున షర్మిలా రాకతో కూడా అందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు. భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం వైపు అంటే ఏదైతే గెలుపు దిశగానే జరగబోతుంది. భవిష్యత్తులో గతంలో ఏదైతే జరిగిందో ఆ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా ఈరోజు మరి తిరిగి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అందువల్లనే ఇది అనేక మంది నేతలు వస్తున్నారు. ఏదైతే జిల్లా పర్యటన 28 ఉందో ఆ రోజు చాలామంది పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.